వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్ షో. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా కోసం అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీపై గూస్ బంప్స్ తెప్పించి హైప్ ఇచ్చాడు తమన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రంలో ఓజీ ఒకటి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనేది పూర్తి టైటిల్. దీనికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడానికి ఇంకా టైం పట్టనుంది. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇదే డీల్ అవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఓజీకి మరింత టైం పట్టే ఛాన్స్ ఉంది. అయితే పవన్ నుంచి చాలా వరకు ఫ్యాన్స్ ఓజీ మూవీనే కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ని గ్యాంగ్స్టర్గా చూడాలని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ అదిరిపోయేలా ఉండటంతో పవన్ ఇమేజ్కి ఇది కరెక్ట్గా సెట్ అయ్యే మూవీ అని, పవన్ రేజ్ ఏంటో చూపించే మూవీ అవుతుందని భావిస్తున్నారు. అందుకోసమే పవన్ ఎక్కడికి వెళ్ళినా ఈ మూవీ గురించి అడుగుతుంటారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ఓజీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. ఓజీ విడుదలైన నాటికి తాను గడ్డాలు మీసాలు పెంచుకుంటానని తెలిపారు. అవి తిప్పుతానని చెప్పడం హైలైట్గా నిలిచింది. ఓజీ సినిమా ఇప్పుడు రిలీజ్ అయినా అది బాంబ్ అని, మామూలు బాంబ్ కాదు న్యూక్లియర్ బాంబ్ అని చెప్పారు తమన్. సినిమా డీలే అయ్యే కొద్దీ పాటను అప్గ్రేడ్ చేస్తున్నామని, ఇంకా బెటర్గా చేస్తున్నామని తెలిపారు. దర్శకుడు సుజిత్ కూడా అదే ప్లాన్లో ఉన్నాడు. పైగా సేమ్ ఏజ్ సేమ్ వేవ్ లెంత్లో ఉన్నాడు. పైగా డిప్యూటీ సీఎం మూవీ కావడంతో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఓజీ ఒక మ్యాసివ్గా ఉండబోతుంది. అదొక మ్యాజిక్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ని అలానే చూడాలనుకుంటున్నారు. మన తెలుగు నుంచి కూడా అలాంటి ప్రాపర్ గ్యాంగ్స్టార్ మూవీ రాలేదు. ఇతర భాషల్లో లియో, జైలర్, బీస్ట్ వంటి సినిమాలు చూసాం. అలాంటి మూవీస్ టాలీవుడ్ నుంచి చూడాలనుకుంటున్నారు. అది పవన్ నుంచి అంటే వేరే లెవెల్ అని చెప్పొచ్చంటూ ఒక రేంజ్లో హైప్ ఇచ్చాడు తమన్. ప్రస్తుతమైన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. యూట్యూబర్ నిఖిల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా డివివి దానియా నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే పవన్ డేట్స్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. మరో 15 రోజులు షూటింగ్లో పాల్గొంటే మూవీ అయిపోతుందని సమాచారం.